మా ప్రభావ చేరువ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయ కొరకులది, ఈ చుట్టుపక్కల ప్రాంతం ఆత్మీయ కొరకులది నీ దాసులు మీరు బలపరిచి అభిషేకించుకోండి. మీ సహాయాన్ని కోరుకుంటూ అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అధికంగా చేసే నమ్మి స్తుతిస్తూ ఆరాధిస్తూ స్థిస్తూ పూజిస్తూ గదపరుస్తూ చేరువ వచ్చిన ప్రతి బిడ్డ ఆత్మీకుడు దాసులు వాడుకోమని యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము ఆలోచన. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించక పూర్వం 600 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి యెషయా అనే ప్రవక్త, దేవుని భక్తుడు యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి తాను ప్రవచిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ పేరు పెట్టబడతారు అంటే ఆశ్చర్యకరుడు అనే పేరు ఆయనకు పెట్టబడతారు. ఎందుకు ఆయనకు ఆశ్చర్య పేరు అని పెట్టబడతాదంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్య కార్యాలు చేయవాడు, అద్భుతాలు చేయవాడు. యేసుక్రీస్తు ప్రభువారి జన్మమే ఒక గొప్ప ఆశ్చర్యకరం. తన ఒక కన్యక గర్భమును ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధంగా ఈ భూమి మీద జన్మించి ఉన్నాడు, పరిశుద్ధంగా జీవించి ఉన్నాడు. ఏ తప్పు చేయలే, ఏ పాపము చేయలే. ఈ పరిశుద్ధమైన దేవుడు పాపములు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చాడు. గురుడి వారికి చూపించాడు, మగవారిని మాట్లాడింపజేశాడు, చెడు వారికి విగ్రహం చేశాడు, గురుడి వాడిని అలా చేశాడు, పక్షవాయులను కూడా స్వస్థపరిచాడు, దయాలను వెలగొట్టాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, చనిపోయి సమాధిలో కూలిపోయిన శవాన్ని కూడా యేసు ప్రభువారు బ్రతికించాడు. ఇది గొప్ప కార్యములు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేయడమే కాకుండా మానవుని ప్రేమించి మానవారి పాపల కొరకై యేసు ప్రభువారు శిలువలో రక్తమంతా కార్చాడు, ప్రాణం ఇచ్చినాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు ప్రభు కార్చిన రక్తం ద్వారా మానవుని యొక్క పాపాలు తీసివేయబడతాయి. నువ్వు ఎవరైనా సరే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగు, నా జీవితాన్ని మార్చని హృదయపూర్వకంగా నీ పాపాలు యేసు ప్రభు ఒప్పుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాలు క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, శాంతి, సంతోషం, నెమ్మది, సమాధానం ఇస్తాడు. చనిపోతే పరలోక రాజ్యం ఇస్తాడు. మీరు ఎక్కువగా తెలుసుకోవాలని భాష మీకు దగ్గరలోనే ఇదే వనస్థలిపురంలో NGOs కాలనీలో రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎదురుగా సియోను ప్రార్థనా మందిరం ఉన్నది. ప్రతి ఆదివారం అక్కడ దైవాలు జరుగుతుంది. రండి, దేవుని మాట విని ఆత్మీయ మేలు పొందండి. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఆయన పేరేంటంటే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అంటే అర్థం ఏంటంటే అద్భుతాలు చేసిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించినప్పుడు అద్భుతం జరుగుతూ వచ్చింది. ఆశ్చర్యకార్యం తూర్పున చుక్క పుట్టేది కదా. జ్ఞానులు ఏం చేశారు, ఆ చుక్కను చూసి ఆ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతూ వచ్చారు. అంటే ఒక విచిత్రం. అంత మాత్రంగా తాను 30వ ఏట యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పరిచర్యను సేవను ఆరంభిస్తూ వచ్చాడు. ఆరంభించినప్పుడు తన యొక్క ఆరంభమే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ తాను పరిచర్య చేస్తూ వచ్చాడు. మొట్టమొదటి ఆశ్చర్యకార్యం, అద్భుతం ఏంటంటే నీళ్లను ద్రాక్షరసంగా మార్చుట. రండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచను. మొట్టమొదటి సూచక్రియ ఏంటంటే నీటిని ద్రాక్షరసంగా మార్చుట. ఎక్కడ అంటే కానాను గ్రామంలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చడానికి కారణం ఏంటంటే మొదటిగా యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడుతూ వచ్చారు. ఎవరింట్లోకి, ఎవరి హృదయంలోకి యేసు ప్రభువారిని ఆహ్వానిస్తారో వారింట్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. జక్క ఇంట్లో అద్భుతాలు చేశాడు, పేతురంత ఇంట్లో అద్భుతాలు చేస్తూ వచ్చాడు, ఒక అధికారి ఇంట్లో కూడా అద్భుతాలు చేస్తూ వచ్చాడు. వేడి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చాడంటే తృణీకరించబడిన వాటి, పనికిరాని వాటి ద్వారా దేవుడు అద్భుతాలు చేయగలడు. ఏంటంటే అక్కడ ఉన్నాయి యూదుల శుద్ధీకరణ చాలా ప్రకారం రాతి బాణులు 6 ఉన్నాయి.
బాణ, కడవ, కొండ దేనికి గుర్తు అంటే మనిషి యొక్క శరీరానికి గుర్తు. ఈ శరీరము శిథిలమైపోయింది, ఈ శరీరము పనికిరానిది. ఇలాంటి పనికిరాని శరీరాన్ని కూడా దేవుడు పనికొచ్చేదిగా చేయగలడు. 6 రకాలైనటువంటి బాణల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ బాణలు లేదా ఈ యొక్క శరీరము బలహీనమైనది, దేవుడు ఘనహీనమైనది. దేవుడు దీన్ని ఘనమైనదిగా చేయాలని ఆశించాడు. ఇది ఘనమైనదిగా చేయబడాలంటే నీళ్లు పోయబడాలి అని మనం ధ్యానిస్తూ వచ్చాం. నీటి గురించి మనం 6 రోజులు ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ నీళ్లతో ఈ రాకుమారులు ఏం చేయాలంటే నింపాలా. నింపుట అంటే మొదటిది ఆశీర్వాదములకు గుర్తు. 3 రకాలైన ఆశీర్వాదాలు మనం చూస్తూ వచ్చినాం. ఎవరెవరిది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. రెండవది నింపుట అంటే దీనితో రెండవది చిన్నాను ఇంకా చెప్పిన దేవుని చిత్తాన్ని కనుగొంట. 3 రకాలైన దేవుని చిత్తం. మొదటిది పరిశుద్ధంగా జీవించుట, రెండవది పరిశుద్ధతను కాపాడుకుంట, మూడవది కృతజ్ఞత కలిగి జీవించుట. మూడవదిగా మనం చూస్తూ వచ్చాం. నింపుట అంటే అర్థం ఏంటి? మందిరంలో చెప్పారు. తెరవబడుట, మొదటికి ఏం తెరవబడాలి? కళ్ళు. రెండవది చెవులు. మూడవది నోరు తెరవబడాలి. ఈరోజు కూడా మనం ధ్యానిస్తాం. నింపుట మళ్ళీ ఏమైనా చెప్పారా? అంతేనా? అక్కడతో స్టాప్ అయిందా? నింపుడు గురించి ఏం చెప్పారు? జీవపు ఊట. ఈ జీవపు ఊట దగ్గర ఏం చేయాలి? మొదట నిలిచి ఉండాలి. రెండోది ఏం చేయాలా? ఫలించాలి. మూడోది ఏం చేయాలా? మర్చిపోయినా. ఒక రోజు నేను విశాఖపట్నం పోతే మీ మెసేజ్ కూడా విశాఖపట్నం వరకు పోయింది. మూడోది ఏంటి? జీవపూట దగ్గర నిలిచి ఉండాలి. జీవపూటతో ఫలించాలి. మూడోది జీవం గల దేశాన్ని. సరే, ఈరోజు నింపబడి గురించి నిర్గమాకాండంలో మనము ధ్యానించినట్లయితే చూసినట్లయితే ఏం రాయబడిందో చూద్దామా? ధర్మశాస్త్రంలో మరి నిర్గమాకాండం ఉన్నది. ఈ నిర్గమాకాండంలో మోషే భక్తులు ఏం చేస్తూ వచ్చాడు రండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 16వ వచనం. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 2 verse 16. 2వ అధ్యాయం 16వ వచనం. మిద్యాను యాజకుని 7 మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండ్రి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేరి తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసి. ఇప్పుడు ఏం నింపాలంటే తొట్లను నింపాలి నీటితో. దేనికోసం? మంద కోసం. నింపుచుండగా మంద కాపరులు ఏం చేసే వారిని తోలివేశారు. అసలు అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. నింపబడుట అంటే ఈరోజు అర్థం ఏంటంటే చెప్పండి, సహాయం చేయుట. ఏం చేయాలా? సహాయం చేయాలి. హెల్పింగ్ నేచర్. నింపబడుట అంటే ఏంటి? ఉదాహరణ చెప్తాను. కీర్తనాకారుడు అంటాడు, నా గిన్నె నిండి పొడిచేసి. ఉదాహరణ, నా బీరువా నిండి. చెప్పండి నాకు చెప్పండి. నా బీరువా నిండి కింద పడుతుందంట. నేనంటే ప్రవహిస్తానని చెప్తాను. ప్రవహించినప్పుడు నిండా ఉంటే మనం ఇస్తామా? నిండా లేకుండా ఇస్తామా? నిండా ఉంటే ఇస్తామా? నిండా లేకుంటే ఇస్తామా? నిండా ఉన్నా ఇయ్యము, నిండా లేకుండా ఇయ్యమంటారా? అంతే కదా. మన దగ్గర నింపబడి ఉంటేనే మనం ఇతరులకు ఇవ్వగలం. అంటే సహాయం చేయుట. నింపబడి అంటే అర్థం ఏంటి? సహాయం. ధర్మశాస్త్రంలో 3 విషయాలు ఉన్నాయి. మొదటి చూద్దామా? నిర్గమాకాండం 2వ అధ్యాయము 17వ వచనం. మంద కాపరులు వచ్చి వారిని తోలివేసి అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను. అంటే తను ఏం సహాయం చేశాడంటే మందకు నీళ్లు పెట్టాడు. ఇది భౌతిక సంబంధమైన మంద, భౌతిక సంబంధమైన నీళ్లు. ఎవరు పెట్టారంటే మోషే పెట్టారు. ఇది మనం ఆత్మ సంబంధంగా మనం దీన్ని చూస్తే మోషే స్థానంలో ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. నీళ్ళ స్థానంలో ఎవరున్నారంటే జీవజలం యేసు ప్రభు ఉన్నారు. మంద ఎవరంటే నీవు నేను మనం. అర్థమవుతుందా? అందుకని 100వ కీర్తనలో మొదటి రాయండి. చదవండి. 100వ కీర్తన 1 చదవండి. Psalm 100 verse 1. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు
సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు, ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం ఆయన మేపు మంద. మన ఎవరంటే మంద. లేచి సహాయం చేశాడు. ఏంటంటే నీటి. ఏంటి నీళ్ళు? యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 4:3 అలసి ఉన్న రీతినే యాకోబు బావి వద్ద కూర్చున్నాడు. అలసిపోయినాడా? లేదంటే అలసిపోలేదు. చెప్పండి, అలసిపోలేదు. అలసి ఉన్న రీతిగా కూర్చున్నాడు. ఎందుకంటే బైబిల్ రాయబడి ఇశ్రాయేలును కాపాడేవాడు అలసిపోడు, ఆయన అలయుడు. అర్థమవుతుందా? అలసి ఉన్న రీతిలో కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, దేర్ ఈస్ ఎ పర్పస్. అక్కడ ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ మధ్యాహ్న సమయంలో, ఎండ సమయంలో అక్కడ యాకోబు బాగుంది. ఆ యాకోబు బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు అలసిన రీతిలో కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు అంటే ప్రభు ఉద్దేశం ఏంటంటే సమరయ మొత్తాన్ని ప్రభు మార్చాలి. ఎవరు మార్చాలా? సమరయ్యను మార్చాలి. సమరయ మార్చబడాలంటే ఎవరు మారితే సమరయ మారుతుంది. ఎవరు మారితే సమరయ. ఎవరు మారాలి? ప్రభు ఉద్దేశం అంటే సమరయ స్త్రీ మారాలి. సమరయ స్త్రీ చెబితే అక్కడ ఉన్న ఊరి వారందరూ రక్షణ పొందుతారు. అది ప్రభు ఉద్దేశం. ఇప్పుడు ఈ సమరయ స్త్రీతో మాట్లాడారు. ఈ సమరయ స్త్రీ ఏ సమయంలో వస్తుందంటే మధ్యాహ్న సమయంలో వస్తుంది. అందుకని అలసి ఉన్న రీతిని వెళ్ళి మధ్యాహ్న సమయంలో అక్కడ వెళ్ళి కూర్చొని ఉంటాడంటే నాకు దాహానికి నీళ్లు కావాలి. ఎవరిగాడు? నాకు దాహానికి నీళ్లు. యూదులు సమరయులతో సాంగత్యం ఇచ్చారు. నాట్ ఓన్లీ సమరయులు, యూదులు ఇండియన్స్ తో కూడా సాంగత్యం ఇచ్చారు. నేను గోవాలో సేవ చేసే దినాల్లో ఆంధ్రాకి వచ్చేటప్పుడు 2 టైర్ ఏసీ 3 టైర్ ఏసీ ఓసారి ఫస్ట్ క్లాస్ ఏసీలో వచ్చేవాళ్ళు. ఆ సమయంలో కొంతమంది ఫారినర్స్ ఏం చేసేవాళ్ళంటే గోవా నుంచి హంపీకి వెళ్ళడానికి హౌస్పేట వరకు వచ్చేవాళ్ళు. ఒకసారి నేను నా భార్య మా ఎదురుగా ఉన్న బెర్త్లోనే వాళ్ళు యూదులు కూర్చున్నారు. మాకు తెలియదు వాళ్ళు యూదులు. సరే అని చెప్పేసి వాళ్ళకి ఏ విధంగా చేత నేను స్వార్థ చెప్పాలి, ప్రభు గురించి చెప్పాలని ఒక ఆశ. సరే అని చెప్పి కొద్దిసేపు కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ఎక్కడి నుంచి అంటే వీ కేమ్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అన్నాడు. ఆర్ యు ఇజ్రాయెల్ అంటే ఎస్ వీఆర్ జూడాస్ అన్న. నాకు చాలా సంతోషం వేసింది. జీసస్ క్రైస్ట్ కేమ్ విత్ యువర్ ట్రైబ్ అని చెప్పారు. మీ యొక్క తెగ ద్వారా యేసుప్రభు వచ్చాడు. నో మెస్సియా, వినో మెస్సియా అంటారు. వాళ్ళు యేసుప్రభు నంబర్. సరే అని చెప్పి కొద్దిసేపటికి ఏమైందంటే ఎట్టకేలకు వాళ్ళ స్వార్థ చెప్పేశారు. యేసుప్రభు నిన్ను ప్రేమించాడు, నీకోసమే రాబోయే మెస్సియా ఆయన. యేసుప్రభే మెస్సియా, ఆయన వచ్చాడు, మీరు ఇంకా గ్రహించలేదు. యేసుప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు శిలువలో ప్రారంభించాడు, చనిపోయి సమాజంకి లేచాడు. మెస్సియా చేసే పని ఇదే అని చెప్పి వారికి స్వార్థ చెప్పిన తర్వాత అందులో కొన్ని వేరుశనకాయలు వచ్చాయి. వేరుశనకాయలు పల్లి ఇదే అని వచ్చాడు. మేము వాటిని కొనుక్కున్నాం. వాట్ ఈస్ దట్ అన్నారు. ఇట్ ఈస్ ఇండియన్ బాదం అన్నారు. వాటిని ఇండియన్ బాదం అంటారు. సరే అని చెప్పి తీసుకొని తిన్నారు. సరే అని చెప్పి వాటర్ బాటిల్ వచ్చాడు. మేము వాటర్ బాటిల్ తీసుకొని వాళ్ళు బాటిల్ ఇస్తుంది. నో వీ డోంట్ వాటర్ అన్నారు. అదే పల్లీలు ఏమో కొనుక్కొని తిన్నారు. వాటర్ బాటిల్ మేము ఇస్తే తీసుకొచ్చేది మేము అప్పుడే కొన్నాం అంటే నో వీ హ్యావ్ వాటర్ అన్నారు. పర్లేదు ఇది కొత్త వాటర్ తీసుకొని నో వీల్ బై అంటే అర్థం ఏంటంటే మనం ఇచ్చి నీళ్ళు కూడా తీసుకోడు. అంటే ప్రపంచంలో అత్యధిక ఉన్నతమైన తెగేదంటే యూదా తెగ. యేసుక్రీస్తు ప్రభు తక్కువ చేతుడు కాదు, ప్రపంచంలోనే ఉన్నతమైన తెగల నుంచి వచ్చినది. మనం ఇండియన్స్ ఇస్తేనే నీళ్లు తాగకపోతే సమరయాలు ఇస్తే తాగుతారా? అస్సలు తాగు. అది కాబట్టి యూదుడు అయిన నీవు సమరయాలు మమ్మల్ని ఎట్లా అడుగుతున్నావు? ఈ బావి చాలా లోతైంది, ఒకరు తాగాలంటే చాలా కష్టం. నీ దగ్గర తాడు లేదు, బీదె లేదు, ఏమీ లేదు. యేసుప్రభు వారి ఉద్దేశం ఏంటంటే అక్కడ ఏదైతే అవసరత ఉందో ఆ అవసరతను బట్టి వారికి దేవుడి మాటలు చెప్పి ప్రభు దగ్గర ఆకర్షించేవాడు. అప్పుడు చెప్పాడు, సరే మీ నీళ్ళైతే నువ్వు రోజు మధ్యాహ్నం వచ్చి మోసుకొని వెళ్తున్నావు, నేనిచ్చే నీళ్ళు. చదువుదామా? యోహాను సువార్త 4:11. John Gospel chapter 4 verse 10 and 11. అందుకు యేసు, నీకు దేవుని వరమును ఆయన నీకు
అప్పుడు ఆ స్త్రీ అయ్యా, ఈ బావి లోతైనది, సేదు కొనుటకు నీకేమీ లేదే. అర్థమైందా? ఇప్పుడు సంభాషణ మొదలు పెట్టింది. ఆ ఆమె అనుకుంటుంది ఏంటంటే ఈ బావిలో ఉండే నీళ్ళే జీవజలం అనుకుంటుంది. యేసు ప్రభువు ఇచ్చే నీళ్లు బావిలో నీళ్లు కాదు. బావిలో నీళ్లు రాస్తే మరుసటి రోజు మళ్ళా ఏం చేయాలి? తాగాలి. మరుసటి రోజు మళ్ళా తెచ్చుకోవాలి, మళ్ళా పోసుకోవాలి. కానీ అది మామూలు నీళ్లు. యేసు ప్రభు ఇచ్చే నీళ్లు జీవజలము. ఈ జీవజలపు నీళ్లు ప్రభు ఇచ్చేవారు. నీళ్లు సహాయం చేయడం అంటే అర్థం ఏంటంటే జీవజలమును సహాయం అంటే దేవుని వాక్యాన్ని అందించడం. ఇతరులకు దేవుని వాక్యాన్ని మనం ఇతరులకు సహాయం చేయాలి. చాలా మంది క్రిస్మస్ అంటేనే చాలా మందికి అవి సహాయం చేస్తూ ఉంటారు, మంచిది. కానీ వాటితో పాటు వీయాల్సింది ఏం తెలుసా? ఒక బైబిల్ ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని సహాయం చేయాలి. ఇతరులకు దేవుని వాక్యాన్ని చదవమని చెప్పాలి. అర్థమైందా? దేవుని గురించి ఇతరులకు చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువు జీవజలమైన దేవుడికి చెప్పాలి. మనం ప్రకటిస్తున్నాం, ఇతరులకు మనం సహాయం చేసే స్థానంలో ఉన్నాం, ఇంకా మనమే సహాయం తీసుకునే స్థానంలో ఉన్నాం. దేవుని వాక్యము జీవజలానికి గుర్తుగా ఉంది. ఆ జీవజలాన్ని మనం ఇతరులకు పంచిపెట్టాలి. మోషే ఏం చేస్తూ వచ్చాడు? సహాయం చేశాడు. ఏం సహాయం చేశాడు? మందకు నీళ్లు పెట్టాలి. దేవుని సేవకులుగా, పరిచారకులుగా, వాక్యోపదేశకులుగా, సర్వ సమృద్ధిగా దేవుని బిడ్డలకు లేదా దేవుని బిడ్డలకు కాని వారికి చేయవలసిన పని ఏంటి తెలుసా? వాక్యాన్ని అందించాలి. అందుకని చాలా మంది దేవుని సేవకులకి ఏం చెప్తారంటే, అయ్యా చక్కగా వాక్యాన్ని ప్రిపేర్ అవ్వండి, వాక్యాన్ని సిద్ధపడండి, సిద్ధపాటు లేకుండా ప్రార్థన లేకుండా వాక్యం చెప్పొద్దు అని చెప్తారు. ఎందుకు తెలుసా? ఎంతో మంది ఆసక్తితో వస్తారు. చక్కగా వాక్యం సిద్ధపరిచి వాళ్ళు సమృద్ధిగా పెట్టారు. ఉదాహరణ చెప్తారు. మీకు మనం ఇప్పుడు అందరం వచ్చాం, శ్రీనివాసంలో మంచి అరేంజ్మెంట్ మనకు కూడా ఆకలిస్తుంది, చాలా ముందు చేస్తారు. ఇప్పుడు ఆ భోజనాలు మనం తృప్తిగా పెట్టి మనం పంపిస్తే మనం ఏమనుకుంటారు? అబ్బా చాలా బాగుంటుంది, మంచి భోజనం పెట్టారు, చాలా సంతోషం కదా. ఉదాహరణకు పెళ్లికి పోయినామనుకో, పెళ్లి బాగుంటుంది ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు చెప్తారు బాగుంది? చాలా మంది ఎందుకు అంటే ఏమని అర్థం? భోజనాలు బాగుంటాయి. ఒకవేళ పొరపాటు నీకు చికెన్ స్కిన్ అన్ని ఎముకలే పడ్డాయి, ఏం పెళ్లి అన్ని ఎముకలే పడ్డాయి అనుకోండి. అర్థమైందా? ఒక భోజనం ఏం చేస్తుందంటే మానవుని యొక్క శరీరాన్ని తృప్తిపరుస్తుంది. అర్థమవుతుందా? అలాగే జీవజలమైన దేవుడు ఆత్మను తృప్తిపరచు. నువ్వు ఆత్మీయంగా నువ్వు సహాయం చేసే స్థానంలో ఉండాలి. ఇతరులకు దేవుని స్వార్థను ప్రకటించాలి. అందుకే స్వార్థ గుడికలు పెట్టే ఉంటే కాదు. మన భారతదేశానికి అనేక మంది మిషనరీలు వచ్చారు. నేను భీమిలీలో మొట్టమొదటిగా సేవ చేస్తూ వచ్చాను. అక్కడ గ్రేవ్యార్డ్, ఆ గ్రేవ్యార్డ్లో ఇండియన్స్ సమానం ఒక్కటి కూడా లేదు. ఎందుకు తెలుసా? మొత్తం అందరూ డచ్ వారే. మొత్తం అక్కడ వచ్చి ఇక్కడ సేవ చేసి ఇక్కడ పనిచేసి ప్రాణాల నుంచి ఇక్కడే బాధ పెట్టబడుతూ వచ్చారు. ఒకవేళ వాళ్ళు స్వార్థంగా ఉండింటే, మోషేలాగా లేకుంటే ఈరోజు మనకు రక్షణ వచ్చింది. మోషే మందకు నీళ్లు పెట్టాడు. నేను నా జీవితాల్లో, మనందరి జీవితాల్లో దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచిపెట్టు వారంగా ఉన్నారు. ఇది ధర్మశాస్త్ర ప్రకారం మొదటి. రండి రెండోది చూద్దాము. రండి లేవియాకాండం 25వ అధ్యాయం 35వ వచనం. Leviticus chapter 25 verse 35. లేవియాకాండం 25:30 చదువు. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన యెడల నీవు వానికి సహాయం చేయ. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైనది మనం ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి. ఇది మనం ఒక ఆత్మ సంబంధమైనదే కాదు మనం చేసింది, భౌతిక సంబంధమైన కూడా సహాయం చేయాలి. ఎందుకు సహాయం చేయాలి? క్రిస్మస్ అంటే అది. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే సార్, క్రీస్తుని ఆరాధించడం అనేది మొదటి అర్థం అయితే, రెండో అర్థం ఏంటంటే సార్, గివింగ్. గాడ్ హస్ గివెన్ హిస్ ఓన్ సన్ ఫర్ us. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం వచ్చి ప్రతి వారును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించను. కుమారుడిని అనుగ్రహించాడు ప్రభు. He has given his only son for us. Giving. క్రిస్మస్ సందర్భంలో నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? మనం ఇవ్వాలి. బట్టలు ఇవ్వచ్చు, బెడ్షీట్లు ఇవ్వచ్చు, అర్థమైందా?
మన జోబులో డబ్బులు బయటికి రావు. అర్థమవుతుందా? ఊరోడు సమయం మొత్తం పంచేస్తాం. ఊరోడు సమయం ఏం చేస్తాం? పంచి మళ్ళీ ఫోటోలు కూడా ఇస్తాం కావాలి. ఇతరులకు సహాయం చేయాలి. ప్రభు మనకు సహాయం చేసుకోకూడదు, ఇతరులు మనం సహాయం చేయాలి. బైబిల్ రాయబడింది, నువ్వు బీదవారిని, దిక్కులేని వారిని నీ ఎంత చేర్చుకో, విధవరాలకు సహాయం చేయమని బైబిల్. ఎంతమంది మనం సహాయం చేస్తున్నాం? నేను క్రిస్మస్ అయిపోయింది కదా, ఎంతమంది సహాయం చేశారు లేదు రాత్రి. నీ వల్ల నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ సమయంలో సహాయం చేయాలి పేదవారు. చూడండి, రూతు గ్రంథంలో మనం గమనిస్తే రండి, రూతు గ్రంథం, బుక్ ఆఫ్ రూత్, చాప్టర్ 3, 3వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం. మరియు పడివేసి ఆమె ఏర్కొన్నట్టు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనిలో ఏర్కొనొచ్చు, తాను ఏర్కొనే దాన్ని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను. ఆమె వాటిని ఎత్తుకొని ఊర్లోకి వచ్చినప్పుడు ఆమె ఏర్కొన్న వాటిని ఏమంటాడు? ఆయన ఏమంటాడు? ఆమె కోసం కొన్ని పిడికిలు పిలిచి, బ్రదర్ ఇది పాత నిబంధన కదా, కొత్త నిబంధన చూద్దాం. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 10 verse 1. మొదటి వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో కైసరుడు ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించు. ప్రజలకు ఏం చేస్తున్నాడు? ఏదైనా రక్షణ ఉందా? మార్పు వస్తుందా? పాపక్షేమం ఉందా? నో. కానీ సహాయం చేస్తున్నాడు. రాబడ్డాడు, కొర్నేలి నీ ధర్మ కార్యములు బైబిల్ చెప్తుంది, ఉపకారము ధర్మం చేయట మాన. అట్లంటే డబ్బులు ఇవ్వని చెప్పట్లా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? డబ్బులు అడుగుతారు, డబ్బులు ఇవ్వడు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇంటికి వచ్చి భౌతి భిక్షాంతి హిమాత అని రైస్ అడుగుతారు. రైస్ ఇవ్వదు. కడుపులో భోజనం పెట్టు, తిండి పెట్టు, అవసరమైతే వస్త్రాలు. అర్థమవుతుందా? చాలా జ్ఞానంగా మన ధర్మం చేయాలి. ఒకసారి దైవజనుడు భగత్ సింగ్ గారు ఏం చేశారంటే, అలాగే నేను తన బస్ స్టాండ్ పెట్టి ఒక ఆయన వచ్చాడు, సార్ సో హెవీ, నాకు చాలా ఆకలి, కొంచెం ధర్మం చేయరా అని అడిగాడు. తను ఏం చేశాడంటే, తన సూట్లో ఉన్న కోట్లో చేపెడితే తనలో ఒక కాయలు ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే పక్షి గారికి నెమ్మది లేకుండా ప్రభు అడిగాడు, డబ్బులు ఇచ్చిన ఎవరైతే నావే కదా ప్రభా, నీవేనా? నావే ప్రభా, నీవేనా? నావే ప్రభా, నీవేనా? ప్రభా నావే కాదు, నీవు. వితౌట్ మై పర్మిషన్ హౌ కెన్ యూ? నా పర్మిషన్ లేకుండా నా డబ్బులు పెట్టిస్తావు. నెమ్మది ప్రభు విషయం నువ్వు చూడు, నువ్వు ఇచ్చిన డబ్బు ఏమైతే చూడు. అతనితో పాటు అతను సరాసరి ఆ డబ్బుని తీసుకుని వెళ్ళి బీడీ తీసుకుని అన్నాడు. చాలా బాగుంది. కనుక ఉపకారం దాన్ని చేయడం మానవునిక చేయాలి, సహాయం చేయాలి. లోకంలో చూడండి, వస్త్రాలు దానం చేస్తారు, అన్నదానం పెడతారు, తప్పేం కాదు. యొక్క కొర్నేలి భక్తుడు కూడా రక్షణ లేదు, మానవలసి లేదు, కానీ ధర్మకార్యం చేస్తారు. అంతేనా? చూడండి 9వ అధ్యాయంలో ఒక అక్క కనిపిస్తారు. చూడండి 39 వచ్చిన పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చి విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు దోరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచేది. దోరక ఏం చేస్తూ వచ్చింది? వారికి వస్త్రాలు చూపిస్తుంది. నువ్వు చేసే పని, నువ్వు చేసే సహాయం గుర్తుపెట్టుకో, అది మించి. ఈ దినాల్లో ఎలా అయిపోయింది తెలుసా? 4 బెడ్షీట్లు ఇస్తే 100 బెడ్షీట్స్ పెట్టి ఫోటో తీసుకొని స్టేటస్ పెట్టుకొని గురువుల్లో పెట్టి అలాగే వారికి మణిపూర్లో మేము ఎట్లా సహాయం ఎవరికి నీ సొంత డబ్బు ప్రభు అడిగాడు. ఎందుకు విశ్వాసంలో పెట్టి తయారైపోయాడు. కుడి చేతి ఇస్తే ఎడం చేతికి తెలివి ఉందంటే బ్యాండ్ వేసుకున్నామంటే వాట్ ఇస్ ద మీన్? మరి అట్లంటే ఇప్పుడు కొర్నేలి ఏం చేయాలి? కొర్నేలి వారి దాన కార్యక్రమంలో పెద్ద ఓడే వేసారా? లేకపోతే ద్వారక వారి అన్నదాన సంతం లేదా వస్త్రదానం అనేలా వేసారా? లేదు.
ద్వారక చనిపోయింది. చనిపోయిన తర్వాత కూడా ఆమె సహాయం చేసిన విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కూడా మర్చిపోలే. డాక్టర్ లూకా వైద్యుడు లూకా చెప్తున్నారు, లూకా దొరక గురించి ఏం రాయాలి ప్రభావ, ఆమె వస్త్రాలు కుట్టి పేదాలకు ఇచ్చింది రాయ్. ఇవాళ రాస్తే ఏమవుతుంది ప్రభావ, సీయోలో చాలా మంది ఉన్నారు వస్త్రాలు వాళ్ళు, వాళ్ళకు జ్ఞానోదయం కావాలి. మనం ఎవరు బట్టలు పెడతాం, చేపలు బాగా పెడతాం కదా, చేపలు పెట్టాం లేదు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కదా, మంచిదే. ప్రతి ఒక్కరు తీసుకొచ్చావు. మరి పేద సహోదరులకు సాయం చేసినావు. ఎంతమంది సహోదరులు ఇంటి మందిరం కదా, అవునా కదా. మనం ఇతరులకు సహాయం చేయాలి. ధర్మశాస్త్రం చెప్తాం లేవి కాండంలో ఏమంటున్నారు, నీ సహోదరుడు నిరాధారుడై బీదవాడై నీ ఎదుకు వచ్చిన నీ వారికి సహాయం చేయాలి. అతడు నీ వలన బ్రతకాలి. నీ వలన బ్రతకాలని అర్థం ఏంటి తెలుసా, ప్రతీ నెల ఇవ్వాలి. అది అందుకే దైవ బక్సింగ్ గారు అనాథాశ్రమం పెట్టలా, విధవరాశ్రమం పెట్టలా, వృద్ధాశ్రమం పెట్టలా, కానీ ఆయన అనేక మంది విధవరాలకు సహాయం చేసేవారు. అందుకే విధవరాల సహాయం ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు మీరు మాకు ఏనవసరం లేదు, ఎప్పుడోకి వెళ్ళి విడో ఫండ్ అని చెప్తే వాళ్ళు మీకు స్లిప్ ఇస్తారు, మీరు అక్కడ డబ్బులు కట్టి రిసిప్ట్ తీసుకుంటారు, సహాయం చేయాలి. పౌలు భక్తుడు అన్నాడు, నీ సంఘంలో ఉన్న విధవరాలకు నువ్వు సహాయం చేయి, నిజంగా విధవరాలైన వారిని మనకిచ్చిన దాంట్లోనే మనం ఇవ్వాలి. మనమే తరగతి ఇవ్వాలి అవసరం. మన శరీరాన్ని మనం ఎలా ప్రేమించుకుంటాము, ఇతరులు మనం ప్రేమించు. ఇది రండి మూడవది చూడండి, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 4 Deuteronomy chapter 22:4. 22:4. నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రోవలో పడి ఉండుట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక, వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక, వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక, వాటిని లేవనెత్తుటకు అలస్యముగా సహాయము చేయవలెను. అంటే ఆపదలు నువ్వు సహాయం చేయాలి. మొట్టమొదటిగా ఆత్మీయంగా సహాయం చేయాలి, రెండవదిగా భౌతికంగా సహాయం చేయాలి, మూడవదిగా ఆపదలో సహాయం చేయాలి. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే పడిపోయినాడు, మనం ఏం చేస్తాం చెప్పండి, మనకెందుకు వచ్చి తెలుసుకుంటారా. కొంతమంది ఈ దినాల్లో అది కూడా ఒక వేషం వేస్తారు, ఏంటంటే బైక్ పడేసేది, రక్తం కారినట్టు పడుకోండేది మధ్యరాత్రులలో, మళ్ళాటలు పోయి సహాయం చేస్తే డబ్బులు తీసుకెళ్ళి సాగు కొట్టి దోపిడీ చేస్తాను. అర్థమైందా. ఒకసారి నేను నా భార్య వాళ్ళ ఊరు వెళ్ళి కారులో వస్తుంటే ఒక అమ్మాయి బైక్లో పడిపోయింది, మా ముందర పడింది. మేమేం చేసాం తెలుసా, ఎందుకు వచ్చింది, ఆ అమ్మాయి పడిపోతే వెనకాల ఎవరు ఉన్నారు మనకేం తెలుసు, మనలో వచ్చి పడతారు మనకెందుకని వెళ్ళిపోయిన తర్వాత నా భార్య మనం ఎందుకు సహాయం చేయలేకపోయినా అమ్మాయికి, అరే మనం సహాయం చేసేటే బాగుంటుంది. ఇంటికి వచ్చి అంతవరకు ఆపదలో మనం కూడా సహాయం చేయాలి, కష్టాల్లో మనం సహాయం చేయాలి. అందుకే నేను చెప్తాను, ఎవరైనా ఇంట్లో ప్రభువులను నిందిస్తే మరణిస్తే వారికి నువ్వేం చేయాలి, మరుసటి రోజులకి వాళ్ళని ఆదరించి వాళ్ళకి భోజనం పెట్టు. వారి కష్టాల్లో ఉన్నారు ఆదుకో, బాధల్లో ఉన్నారు ఆదుకో కదా. మన హాస్పిటల్కి వెళ్తాం, ఎవరికైనా బాగలేదంటే చేతిలో ఆపిల్ కూడా తీసుకెళ్ళి, చేతిలో బ్రెడ్ కూడా తీసుకెళ్ళి రోజు సాయం చేస్తాను, రోజు చేస్తాను, శుభ్రంగా చెప్పి వస్తాను. సో సార్ బక్సింగ్ గారు కూడా అక్కడ హాస్పిటల్కి వెళ్ళాను. ఆ రోజు సాయంత్రము ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళాలి, తన దగ్గర డబ్బు కొద్దిగా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఆ డబ్బు సరిపోతాడు. హాస్పిటల్కి వెళ్తే ఆయన ప్రాంతానికి వెళ్ళక మునుపు ఆ హాస్పిటల్లో ఉన్నవారు వచ్చి బక్సీ గారికి మా ఇట్లా బాగలేదు వచ్చి ప్రార్థన చేయండి అంటే బక్సీ గారు వెళ్ళి ప్రార్థన చేసి ప్రభు సహాయం చేస్తాడు నీకు అని చెప్పి వస్తుంటే ప్రభు ప్రేరేపిస్తున్నాడు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అవి ఇచ్చే అంటే నేను అంటాడంట, ఇవి ఇస్తే సాయంత్రం నాకు ఛార్జింగ్ ఎట్లా ప్రభావ, ఇవి ఇస్తే అరే ఇచ్చేది నేను కదా నీకు, నువ్వెందుకు కంగారు పడతావు అంటే ప్రభు ఎంత ప్రేరేపించినా మనసును గట్టి చేసుకొని వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత నీకు నెమ్మది, ప్రార్థన చేసిన నెమ్మది లేదు, బయట నెమ్మది నువ్వు ఇచ్చేస్తావు. చివరికి ఆయన ఏం చేశాడంటే హృదయాన్ని కఠినం చేసుకొని ప్రభు నేను నీ మాట వింటా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి ఆ డబ్బులు వారికి ఇచ్చాను. జరిగిన సంఘటన ఏంటో తెలుసా, కొద్ది కాలం అయిపోయిన తర్వాత వారు బాగైన తర్వాత దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం తెలుసా, బ్రదర్ ఆ రోజు మీరు వచ్చి ఉదయం ప్రార్థన చేసుకున్నారు, మధ్యాహ్నం వచ్చి మీరు మాకు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు మాకు ఇవ్వకపోయింది మా నాన్నగారు చనిపోయేవారు. ఎందుకు తెలుసా, మా దగ్గర మెడిసిన్కి ఏ డబ్బులు లేవు,
డబ్బులు అస్సలు లేదు. మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభావం మెడిసిన్ మాకు డబ్బు కావాలి అట్లని చెప్పి దేవుడు బక్సింగ్ గారిని విడిచిపెట్టాలి. తనకు సహాయం చేసేట్లు అద్భుత రీతిగా తనకు సహాయం చేస్తూ వచ్చాడు. అనేక సార్లు మనం అనుకుంటాం, ఇది ఇప్పుడు నేను ఇచ్చేస్తే నాకెట్లా అవుతా, ఇతరులకు నేను సహాయం చేస్తే రేపు నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి. నీకేం ఆస్తి రాసి ఇవ్వలేదుగా, నీకు ఆస్తి రాసి ఇవ్వలేదుగా. నీకు కలిగిన దాంట్లో ఇతరులు నువ్వేం చేయాలి? బాధలో కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకో. ఎన్నిసార్లు మనం బాధలో కష్టాలు కూడా. అందుకని బైబిల్లో ప్రభు అంటాడు, నీ పొరుగు వారికి నువ్వు సహాయం చేయాలి. ఎవరికి సహాయం చేయాలా? పొరుగు వారికి. వాళ్ళంటి తెలియబోతున్న వాళ్ళు కూడా పొరుగువాడు అంటే ఎవరు? ప్రభు అని అడిగినాడు. ప్రభు ఏం చేసినాడు? తెలుగు పలానోడు అని చెప్పాలా. ఓ మంచి స్టోరీ చెప్పాడు. ఒక యెరూషలేము నుండి ఎరుకోకు బయలుదేరి వెళ్తా ఉన్నాడు. వెళ్తుంటే దొంగలు వచ్చి ఏం చేశారు? అతన్ని పట్టుకున్నారు, నిలువు దోపిడీ చేశారు, కొరప్రాణంతో వదిలిపెట్టారు. యాజకుడు వచ్చాడు, చూచాడు, వెళ్ళిపోయాడు. లేవీడు వచ్చాడు, చూచాడు, వెళ్ళిపోయాడు. చిట్టు చివరికి వచ్చాడు, సమరయుడు వచ్చాడు. సమరయుడు ఏం చేశాడు? సమరయుడు ఏం చేశాడు? దగ్గరగా వెళ్ళి చూశాడు. వాళ్ళు చూసి వెళ్ళిపోయారు. కానీ సమరయుడు మాత్రం దగ్గరికి వెళ్తేనే వారి బాధ అర్థమవుతుంది. దగ్గరికి వెళ్తేనే వారి మనసు మనం అర్థం చేసుకోగలం. దగ్గరికి వెళ్తేనే వారి కష్టం మనకు తెలుస్తుంది. మనకు అనుకూలంగా ఉండి మనకు సహాయం చేసేవారైతే, లేదా మనకు రిలేటివ్స్ అయితే, లేదా మనకు వీళ్ళు ఎప్పుడైనా ఉపయోగపడతారనేటట్టుంటే మనం ఎంత దగ్గర పోతాము. దగ్గరగా వెళ్ళి చూస్తే పరిస్థితి నూనె ద్రాక్షరసాలు తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. పూట కులవాన్ని ఇల్లు చేర్చాడు, 2 దీనాలు ఇచ్చాడు. అంత మాత్రమే అన్నాడు, ఇంకా ఖర్చు సరే ఎందుకు పెట్టు, నేను మళ్ళా వచ్చి తీస్తాను. ఇప్పుడు చెప్పు, ఎవరు నిజమైన పొరుగువాడని ప్రభు వాళ్ళని ప్రశ్నిస్తే చివరి. అందుకని చాలా మంది హెల్పింగ్ నేచర్ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సంస్థకు గుడ్ సమ్ రిటర్న్ అని పెట్టుకుంటారు. మీరు కావాలంటే నెట్లో గుడ్ సమ్ రిటర్న్ పెట్టండి, ఎన్ని వస్తాయో ట్రస్టులు, సొసైటీలు, ఆర్గనైజేషన్ చాలా ఉంటాయి. ఎందుకంటే సార్ సహాయం చేస్తారు, కష్టాల్లో బాధల్లో మనకు సహాయం చేస్తారు. దేవుడు బిడ్డలారా, మనం ఇతరులు మనం సహాయం చేయవారుగా ఉంటారు. నింపుట అంటే అర్థం ఏంటి? సహాయం చేయుట. మనం చేస్తున్నామా? భౌతిక సంబంధంగా సహాయం చేస్తున్నామా? ఆత్మ సంబంధంగా సహాయం చేస్తున్నామా? బాధలో ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి మనం సహాయం చేస్తున్నామా? ప్రశ్న. ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వు ఇతరులకు సహాయం చేయాలి. బ్రదర్, క్రిస్మస్ అయిపోయింది నిన్ననే, ఇంకా ఇప్పుడైతే సహాయం చేయడం కాదు. జీవితాంతం మనకు క్రిస్మస్, జీవితాంతం మనకు క్రిస్మస్. ఇతరులకు మనం సహాయం చేసేవారుగా ఉండాలి. మన దగ్గర ఉన్న కొలది మన ఇతరులకు ఇవ్వాలి. ఇవ్వాలంటే మనసు రాదు, జోబులు డబ్బులు బయటికి రావు. హృదయాన్ని కఠినం చేసుకో, బక్సింగ్ గారులా కఠినం చేసుకొని ఆ జోబులో ఉండే డబ్బులు తీసి ప్రభు. అందుకే బైబిల్ విదజల్లి అర్థమవుతుందా? నువ్వు విదజల్లి ఇస్తే ప్రభు నిన్ను ఐశ్వర్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. మనం ఎప్పుడు ఇట్లే ఎప్పుడు ఉండేది, మరి ఎప్పుడు ఇచ్చేది. ప్రభుని ఎప్పుడు అడుగుతూనే ఉంటాం. మనకి అనిపించినప్పుడు ప్రభుని అడుగుతూనే ఉంటాం. అడిగి తప్ప ఉండదు. మరి నువ్వెప్పుడు ఇస్తావు? ప్రభు నీకు ఇచ్చినప్పుడు ఏమిస్తున్నావు? ఇతరులకు సహాయం చేస్తున్నావు. మన జీవితంలో మనం తీర్మానం చేసుకున్నాం. ప్రభువా, నింపబడుట అంటే సహాయం చేయట. నేను ఇంకా నింపబడట్లేదు. ఇతరులకు సహాయం చేసే స్థానం నాకు ఉన్నా కూడా నా హృదయాన్ని కఠినం చేసుకుని సహాయం చేయట్లా. ఆత్మీయంగా నేను సహాయం చేయట్లా. నశించిపోతున్న వారిని మాటలు అందించట్లా. భౌతికంగా సహాయం చేయట్లా. కష్టాల్లో ఉన్న వారిని కూడా సహాయం చేయట్లా. చూచి చూడనట్లు పోతున్నా. ఒకసారి క్షమించు. ఇతరులకు సహాయం చేసే స్థానంలో పెట్టిన నన్ను ఇతరులకు సహాయం చేయవాలని ఉండాలని. యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు నేనెందుకు ఇవ్వాలా నా ప్రియమైన కుమారుడిని, నా బుద్ధి బిడ్డ నేనెందుకు ఇవ్వాలా ఆ ప్రపంచంలో ప్రజలు కూడా కనిపించారు. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని వాళ్ళం కాదు. ఈరోజు మనకు రక్షణ వచ్చేది కాదు. ఈరోజు మనకు పాపక్షమాపణ వచ్చేది కాదు. తన ప్రియమైన కుమారుడిని మన కొరకు అనుగ్రహించేశాడు. ఎందుకు అనుగ్రహించాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు శిలువ వేయబడినప్పుడు శిలువలో మాట పలికినాడు. ఏమని తెలుసా? నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నా చెయ్యి ఎందుకు వదిలిపెట్టావు? ఒకవేళ తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి ఒకవేళ నేను నీ చెయ్యి విడిచిపెట్టకపోతే ఆ వనస్థలు ఎప్పుడు వాళ్ళు నష్టపోతారు. ఆ గాంధీనగర్ రంగారెడ్డి కాలంలో నష్టపోతారు. కాబట్టి నేను నీ చేయి విడిచిపెట్టడానికైనా ఇష్టపడతా, కానీ
నా ప్రజలు నశించి నరకానికి పోయేది ఇష్టం లేదు నాకు. నిన్ను మరణానికి అప్పచెప్పడానికి నేను ఇష్టపడతాను, కానీ ఆ భూమి మీద నా ప్రజలు నరకానికి పోయేది నాకు ఇష్టం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించి రాత్రికాల సమయంలో ఈ మాటలు నీకు తెలియజేయడానికి ఈ కొడుకుని ఏర్పాటు చేశాడు. తండ్రి దేవుడు తన ప్రియమైన కుమారుని నీ కొరకే అర్పించాడు. ఎంతగా అర్పించాడు తెలుసా? నీవు నేను చేతులతో పాపం చేస్తే యేసుక్రీస్తు ప్రభువారి చేతులలో మేకులు కొట్టించుకున్నాడు. నీవు నేను కాళ్ళతో పోరాని చోటుకి వెళ్ళి పాపం చేస్తే యేసు ప్రభువారి కాళ్ళలో మేకు కొట్టించుకున్నాడు. నీవు నేను హృదయంతో చెడ్డ తలపు నలిస్తే యేసుక్రీస్తు ప్రభువారి ప్రక్కన బలంతో పొడిపించుకున్నాడు. నీవు నేను చెడు చూపు చూసాం, చెడు మాటలు మాట్లాడినాం, అబద్ధాలు చెప్పాం, చెడు తలంచాం, చెడు చూచాం, చెడు ఆలోచించాం. యేసు ప్రభు తల మీద ములకేట పెట్టాడు. నీవు నేను శరీర కాపేక్షతో పాపం చేస్తే యేసు ప్రభు నీకు కొరడాన్ని పొందినాడు. నిన్ను ప్రేమించాడు. రాత్రి కాల్సిన మరొకసారి చెప్తున్నా, నిన్నే ప్రేమించాడు. నిన్ను ప్రేమించి నీ కొరకై యేసు ప్రభువుల రక్తమంతా కార్చాడు, ప్రాణం ఇచ్చినాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ప్రపంచమంతట్లో మానవుని ప్రేమించి మానవాళి పాపల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు యేసు ప్రభు ఒక్కడే. ఆ యేసు ప్రభు కాల్చిన రక్తంతో నీ పాపాలు తీసేస్తాడు. యేసయ్యా నేను పాపిని, యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు అంటే చాలు. యేసు ప్రభు నీ పాపాలను క్షమించేవాడిగా ఉన్నాడు. నీ పాపాలను క్షమిస్తాడు, నీకు మంచి జీవితం ఇస్తాడు, చనిపోతే మోక్షం ఇస్తాడు. నీకు ఏదైనా సహాయం కావాలంటే యేసు ప్రభు సహాయం చేశాడు. తాను భూమి మీద జీవించినంత కాలం ఎంతో మందికి సహాయం చేశాడు. రోగాలు బాగలేని రోగాలు బాగు చేస్తూ వచ్చాడు. ఎవరికి ఏది సహాయం కావాలని ఆయన ఇస్తాడు. ఈ రోజుకి కూడా యేసు ప్రభువును ప్రార్థన చేస్తే యేసు ప్రభు సహాయం చేయడం. అందుకే యెషయా గ్రంథం 41 రాయబడింది. చదువుదామన్నమాట. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 41 వర్స్ 11. 41వ అధ్యాయం 11వ వచనం. భూదిగంతం 8-9 చదివితే బాగుంటుంది. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాడి కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షించుగా ఏర్పరచుకున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడిని ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేనే. డాక్టర్స్ చెప్పచ్చు, చేతులు ఎత్తేయచ్చు, మా చేత కాదు అని చెప్పచ్చు, ఈ యొక్క జబ్బుకు మెడిసిన్ లేదని చెప్పచ్చు, నీకు సహాయం చేయవారు భూమిలో లేకపోవచ్చు. రాత్రి కాల సమయంలో యేసు ప్రభు చెప్పే మాట తెలుసా? నీకు సహాయం చేయవాడను నేనే, నేనున్న నా దగ్గర నీకు సహాయం చేస్తా అంటున్నాడు ప్రభు. నీకు సహాయం చేయవాడను నేనే అని చెప్పి ఆపేయకుండా ఎవరు తెలుసా? చదవండి. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటా. మరణ పడక మీద ఉన్నావా, వెంటిలేటర్ మీద ఉన్నావా, నీతి అను దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాడు. కష్ట సమయాలు ఆదుకునేవాడు దేవుడు. ఆనాడు ఇశ్రాయేలును ఆదుకున్నాడు తన దక్షిణ హస్తం ద్వారా. ఈనాడు నిన్ను నన్ను ఆదుకునేవాడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మందిని ఆదుకున్నట్టు బైబిల్లో మనం గమనించవచ్చు. 6 లక్షల కాల్వలానికి ఆహారాన్ని పంచిపెట్టాడు, 6 లక్షల కాల్వలానికి నీరునిచ్చాడు, 6 లక్షల కాల్వలాన్ని కోసం ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఆదుకున్నాడు, కష్టాల్లో ఆదుకున్నవాడు. అందుకనే లోకంలో సామెత చెప్తారు, ఏమని ఇంగ్లీష్ లో, నీ ఫ్రెండ్ అర్థమవుతుందా? తెలుగులో మనం చెప్పుకోవాలంటే సామెతల గ్రంథం 17 వచ్చిన ప్రకారం వచ్చిన సామెత ఏంటి? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించుడు, అటువాడు దుర్దశలో సహోదరుడిగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ దుర్దశలో నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. రాత్రికాల సమయంలో సహాయం లేక సహాయం కొరకై ఎదురు చూస్తున్న సహోదర సహోదరి ప్రభు చెప్పేవాడు తెలుసా? నీకు నా దక్షిణతో నేను ఆదుకుంటాను, నా దగ్గరకు వస్తే చాలు. అనారోగ్యంతో ఉన్నావా, యేసు ప్రభు దగ్గర నిన్ను ఆదుకుంటాడు. కష్టాల్లో ఉన్నావా, యేసు ప్రభు దగ్గర నిన్ను ఆదుకుంటాడు. పాపంలో ఉన్నావా, యేసు ప్రభు దగ్గర నీ పాపం నుంచి విడిపించి నిన్ను ఆదుకునేవాడు యేసు ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో నింపబడుట, సహాయం చేయుట. నేను నా జీవితంలో, అందరి జీవితంలో యేసు ప్రభు మనకు సహాయం చేసినప్పుడు మనం కూడా ఇతరులకు సహాయం చేయవాలిగా ఉన్నాం. అటు ఈ కృపను దేవుడు మనకు దయచేయగాక. దేవుడి లేఖన భాగములు దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు
నీటి వారు రక్షణ పాప క్షమాపణ పొందేది. మీరు ఎక్కువగా తెలుసుకోవాలని మా ఆశ. మీకు దగ్గరలోని వనస్థలిపురంలో రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ ఎదురుగా సియోను ప్రార్థన మందిరం ఉన్నది. ప్రతి ఆదివారం అక్కడ దైవరాలు జరుగుతుంది. రండి, దేవుని మాటలు విని ఆత్మీయ మేలు క్షేమ పొందండి. ప్రభు మీకు సహాయం చేయాలి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశించాలి. ప్రార్థన భాస్కర్ ప్రేమ నమ్మకమైన తండ్రి, దయగలిగిన దేవ, యేసుక్రీస్తు ప్రభువా, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సాయంకాల సమయంలో రంగారెడ్డి కమ్యూనిటీ హాల్ ఆధారం చేసి